వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ గురుకుల పాఠశాలకు టీవీ బహుకరణ. చెప్పిన మాట మేరకు స్థానిక బీసీ గురుకుల పాఠశాలలో వసతుల కల్పనపై ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దృష్టి పెట్టారు. ఆయన ఆదేశాల మేరకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీవీని బహుకరించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనకు కేంద్రాలుగా ఉన్న ఈ గురుకులాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్న హామీ మేరకు వినుకొండ నర్సరావుపేట రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల వసతి గృహానికి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 55 అంగుళాల టీవీని బహుకరించారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల తరపున శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ప్రతినిధులు సీనియర్ మేనేజర్ జీవీ రమణారావు, మేనేజర్ రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధిత టీవీని వసతి గృహ సిబ్బంది విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలిపారు. మీరందరూ చాలా చిన్న వయసులో ఉన్నారు, ప్రభుత్వ గురుకుల పాఠశాల చదువుకుంటున్నారు. ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద పోస్టులు ఐఏఎస్లు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, పెద్ద జడ్జిలు కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ కూడా మీలాగా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది అర్థమైందా? కాబట్టి మీరు కూడా కష్టపడి చదువుకోవాలి. మొన్న మన ఇక్కడ స్కూల్కి నర్సరావుపేట డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు, మేడం గారు, ప్రెసిడెంట్ డిప్యూటీ నర్సరావుపేట డిప్యూటీ కలెక్టర్ గారు. ఆమె చెప్పారు మాట్లాడుతూ, నేను కూడా మరి అనంతపురంలో గురుకుల పాఠశాల చదువుకున్నాను అని చెప్పారు. ఆ రోజు డిప్యూటీ కలెక్టర్గా వచ్చారు. నెక్స్ట్ ఒక రీసెంట్ త్వరలో మళ్ళీ ఆమె మళ్ళీ కలెక్టర్ అవుతారు. మరి ఆమె కూడా గురుకుల పాఠశాల చదువుతున్నారు. ఆమె అట్లాగే మీరు కూడా గురుకుల పాఠశాల చదువుకోవడం ఒక వరం. ఎందుకంటే ఇక్కడ మంచి మీకు ఫ్రీగా మిమ్మల్ని టెస్ట్ లేకుండా మంచి బోధనిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశం అందరూ ఉపయోగించుకోవాలి. ఇంకొకటి ఈ స్కూలు గురుకుల పాఠశాల చేసుకొచ్చింది మన ప్రీతమ నాయకులు పేదలపాటి పెళ్లికి మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయ గారు. ఆ రోజు ఈ రోజు మళ్ళీ ఆయన స్కూల్కి వచ్చి మీకు అవసరాల కోసం వీటిని మళ్ళీ కూడా సమకూరుస్తున్నారు. మన మట్టి అంటే ఈ మట్టి ఇక్కడ కాదండి, మరి దర్శనించి మరి దూరంగా అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనమాట, మామూలు మట్టి కంటే కూడా ఎర్ర మట్టి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది మన ఎమ్మెల్యే ఆదేశాలతో. అదే టీవీ కూడా మరి తెప్పించి ఎమ్మెల్యే గారు నిన్న కూడా ఫోన్ చేశారు. అంటే అందరికీ ఇచ్చిరండి, ఎందుకు లేట్ చేశారు మళ్ళీ అని కూడా చెప్పారు. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే మన అదృష్టంగా భావించాలి. మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ లయాల్సి చదువుకున్నారు, మీలాగనే హాస్టల్లో చదువుకున్నారు. ఆయన పెద్దోడు అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యారు. అయిన తర్వాత మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఇది చేశారంటే ఒకప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మీలాగా అక్కడ కూర్చున్నవాళ్ళే. ఈరోజు ఆయన డబ్బులు సంపాదించుకొని మీలాగా సహాయం చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మీరు కూడా బాగా డబ్బులు సంపాదిస్తున్నారా, బాగా చదువుకున్నారా, ఉద్యోగం చేస్తారా, తర్వాత ఏం చేస్తారా, సహాయం చేస్తారా, చేయరా, చేస్తారా? వెరీ గుడ్. జీవితంలో ఫస్ట్ కోరుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులకి కుటుంబాలకు ఉపయోగపడాలి, సమాజం ఉపయోగపడాలి. ఉన్నటువంటి బీసీ హాస్టల్కు శివశక్తి ఫౌండేషన్ తరఫున మరి మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీ జీవీ ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ మేనేజర్ గారు రమేష్ గారు మరి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మన జీవీ రమణ గారు సహకారంతో. విషయం ఏమిటంటే గత నెల క్రితం ఈ బీసీ హాస్టల్కు మన చీఫ్ విప్ గారు సందర్శించడం జరిగింది. హాస్టల్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థుల సాధక బాధకులు కూడా డైరెక్ట్గా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి భోజన వసతులు ఎట్లా ఉన్నాయి, మరి వారి వసతి రూములు అవి ఎట్లా ఉన్నాయని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. చాలామంది విద్యార్థులు చదువు
అయిపోయిన తర్వాత విశ్రాంతి సమయంలో మాకు వినోదం కొరకు కానీ విజ్ఞానం కొరకు కానీ ఒక టీవీ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కోరడం జరిగింది. మరి వారందరి సౌకర్యార్థం శివశక్తి ఫౌండేషన్ తరఫున నేను ఒక టీవీని విద్యార్థుల కొరకు బహుకరిస్తా అని చెప్పేసి ఆనాడు మరి నెల క్రితం మన చీఫ్ విప్ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన చెప్పినట్టుగానే శివశక్తి ఫౌండేషన్ తరఫున ఈరోజు బీసీ హాస్టల్కు టీవీని బహుకరించడం జరిగింది. గీతాంజలి హై స్కూల్, లీడ్ స్కూల్స్ నందు కల్చరల్ ఫెస్ట్ వేడుకలు నేటితో 2వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక గీతాంజలి హై స్కూల్, లీడ్ స్కూల్స్ వారు కల్చరల్ ఫెస్ట్ ను సంయుక్తంగా ఈరోజు విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతాంజలి విద్యా సంస్థల వ్యవస్థాపకులు ఎండ్లూరు శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు అందజేశారు. మంచి నడవడికతో మరియు మంచి అనాలిసిస్ ఉన్నత స్థాయికి చేరుకొని జీవితంలో తమ లక్ష్యాలను నెరవేర్చుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా లీడ్ స్కూల్ ఇన్ఛార్జి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు పాఠశాలలో ప్రతి ఒక్క టీచర్స్ ట్యాబ్స్ యూజ్ చేసి స్మార్ట్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
audio. I am Sudha, Geetanjali, lead in charge. Today we are going to celebrate our Cultural Fest 2025. Yesterday we have celebrated two of our campuses. One is Next Gen and another is Hostel Campus. And today we are celebrating our Geetanjali main campus and a lead campus. And tomorrow we have a farewell party of class 10th of Hostel Campus and our Geetanjali main campus. This year our Geetanjali management have taken a lead curriculum. So what is lead curriculum? Lead curriculum is a nationally recognized curriculum which aims the student learning interaction. So this is all about lead. In lead we are maintaining a super pedagogy. In lead the teachers will use a tab and every class we have a smart classes, and in rooms we will maintain a tabs. In a tabs we will get all the resources, lesson plans, and each of our lesson plans will contain of 40 minutes, and each day plan and day wise plan everything they will give in our tabs. So as to give the students a better education, we have taken the lead curriculum. So lead gives the students a best education. As a parent, we spend our fortune to give our students the best education, but the curriculum, pedagogy and the outdated technology are disappointing us. But as a lead, we are ready to give the updated technology to the students. Thank you. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలికలకు బాలుర రక్షాబంధన కట్టి అక్క చెల్లెమ్మలకు అందరికీ బాసటిగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. హాజరైన విద్యార్థుల మాతృమూర్తులకు పూలతో సన్మానం చేసి గౌరవించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ బాలశౌరయ్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఝాన్సీ రాణి, సరోజినీదేవి, ఇందిరాగాంధీ, కల్పనా చావ్లా, నేటి మన ప్రథమ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలలో ఉన్న వారి గురించి వివరిస్తూ గుర్తు చేశారు. నేడు అన్ని రంగాలలో స్త్రీలు ఉన్నారని, స్త్రీ పురుష భేదాలు నేడు లేవని అన్నారు. బాలికలు చక్కగా చదువుకొని జీవితంలో మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలన్నారు. దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. రేపు జరుపుకోవాలా, అయితే రేపు సెకండ్ సాటర్డే కాబట్టి స్కూల్కి సెలవు కాబట్టి ఈరోజే మనం ఒకరోజు ముందుగా మహిళల గొప్పతనం అది చూడండి. రేపు జరుపుకోవాల్సిన పండగ ఈరోజే జరుపుకుంటున్నాం. అదే వారి యొక్క అదృష్టం. మహిళల అదృష్టం వేరే ఏం లేదు, ఒకరోజు ముందు జరుపుకుంటున్నాం. కాబట్టి మనం ఏది అభివృద్ధి చెందాలన్నా, సమాజం కావచ్చు, సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏది అభివృద్ధి చెందాలన్నా, ఏ రంగం ముందుకు పోవాలన్నా, మన ఉనికి మనం కాపాడుకోవాలన్నా స్త్రీలే ముఖ్యం. ప్రతి పురుషుని వెనక స్త్రీ ఉంటుంది అంటే స్త్రీ వెనక ఉందని అర్థం కాదు. మనల్ని జాగ్రత్తగా ముందుకు నడిపిస్తున్నారు అనేటటువంటి భావం అందులో ఇమిడి ఉంది. ఇందాక నేనేం చెప్పాను, రాజు అయిన తల్లికి బిడ్డే. అందుకనే మనం రాజు యొక్క తల్లిని రాజమాత అంటూ ఎంతో గౌరవంగా చూస్తున్నాం. ఈనాడు సమాజంలో ఉపాధ్యాయ వృత్తి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని వైద్యులు, అంతరిక్షంలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, చివరికి యుద్ధ రంగంలో కూడా మహిళలు పురుషులకు మేమేమి వెనుకంజ వేయలేదు అంటూ అన్ని రంగాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. Women's Day one day before, what I want all boys and girls to learn, we have to inculcate in equality, empowerment and right. We have to honor and show dignity towards girls. We have to honor, we have to respect. We have to respect your sisters and daughters, sisters and mothers and all other women. Okay? Then you learn everything. And also what I want to say is Women's Day, we have to fight for all our rights. Equal rights, equal opportunities, equal future. ఇండియాలో చాలాసార్లు ఆడవాళ్ళకి తక్కువ అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగాలు చేయడానికి, కానీ మగవాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ ఆడవాళ్ళకి తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వాట్ వీ హ్యావ్ టు డూ, లేడీస్, సిస్టర్స్, ఎస్పెషల్లీ girls and women must study well and do job wherever possible. And the future is women. We have to fight for human rights. మానవ హక్కులు ఉన్నాయి, అన్ని చోట్ల మానవ హక్కులు ఉన్నాయి, కానీ విమెన్స్ రైట్స్ కోసం మీరు అందరూ పోరాటం చేయాలి. విమెన్స్ రైట్స్ కోసం పోరాటం చేయడం ద్వారా ఇండియాలో దేర్ విల్ బి ఈక్వాలిటీ.
Now there is a lot of difference between disparity between men and women. You have to study. You have to study and do all kinds of jobs, and then you will achieve empowerment, economic empowerment, societal empowerment, and other empowerment you will get. So what I want women today to learn, women must rise together. ఆడవాళ్ళందరూ కలిసి పైకి రావాలి, ముందడుగు వేయాలి. ముందడుగు వేస్తే మీరు అందరూ ఈ సమాజాన్ని ఉద్ధరించవచ్చు. ఆడవాళ్ళు ఈ రోజులు ఏం జరుగుతుందంటే చాలామంది వెనకడుగు వేస్తున్నారు, ముందుకు రాకుండా. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులకు మహిళా దినోత్సవ వేడుకలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నేతృత్వంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా అధికారులు వారి వారి కుటుంబ సభ్యులతో పాల్గొని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన సందర్భంగా మన జిల్లాలో ఈరోజు 6వ తేదీ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగస్తులు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఈరోజు ఒక గేమ్స్ ఈవెంట్ పెట్టడం జరిగింది. దీంట్లో అందరూ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎండవేడి కూడా లెక్క చేయకుండా దాదాపు 500-600 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఈవెంట్లో ఇంత చక్కగా జరగడానికి ఏర్పాట్లు చేసినటువంటి ఈ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు, మిగతా జిల్లా అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చాలా చక్కగా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఈవినింగ్ వరకు ఉంటాయి. 1 నుంచి 3 వరకు ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండోర్ గేమ్స్ కూడా ప్లాన్ చేశాము. చెస్ కానీ, క్యారమ్ బోర్డు కానీ, వాళ్ళకి నచ్చినటువంటి హౌసీ గేమ్స్ లాంటివి కానీ ఇలాంటివన్నీ ఇక్కడ అరేంజ్ చేశాము. ఇవన్నీ కూడా మహిళల్ని ఉత్తేజపరిచి రోజువారీ పనిలో ఎంత బిజీగా ఉన్నా ఒక్కరోజు అవన్నీ మర్చిపోయి వారి కోసం వారి యొక్క థాట్ని షేర్ చేసుకోవడానికి కానీ, వారి యొక్క ఆలోచనలు పంచుకోవడానికి కానీ, వారి యొక్క క్రీడాపూర్తిని ప్రదర్శించడానికి కానీ ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కమిటీని అభినందిస్తున్నాను. అందరూ మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ వరకు దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరుతున్నాను. అలాగే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకొని అందరూ పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. 8వ తేదీన మళ్ళీ మన జిల్లాలో ఈ కార్యక్రమం ఈవెంట్ జరుగుతోంది కాబట్టి దాని ముందుగా ఈ ఎవరైతే విజేతలు ఉన్నారో వారందరికీ ఆ రోజు చీఫ్ గెస్ట్ల చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకం అందరికీ కూడా అడ్వాన్స్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకు ఈరోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్తో స్పోర్ట్స్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం మొత్తం కూడా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో దీనిలో భాగంగానే ఆల్రెడీ ర్యాలీస్ కానీ కొన్ని కాంపిటీషన్స్ కానీ కండక్ట్ చేశారు. ఈరోజు 6వ తేదీ ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ డిస్ట్రిక్ట్లో ఉండేవాళ్ళు, అన్ని క్యాడర్స్లో వాళ్ళు ఈ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గ్యాదర్ అయ్యి అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇప్పుడే చూస్తున్నట్టున్నారు చాలామంది చాలా ఆహ్లాదంగా ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్లో పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరైనా ఉంటే కన్నా దయచేసి వచ్చి ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.